అలాగే 2000 ఇలా ఎడుతున్నారు, అంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. బట్ స్టిల్ ఒక చిన్న ఒక టాలెంట్ చూస్తే కూడా అంత ఆదరిస్తారు, అంత ఇచ్చారు. అది నేను ఉపేంద్ర. నా గురించి ఏమేమో చేసి ఏమేమో చెప్తా ఉన్నారు. డిజర్వ్ ఏమో చేస్తా పోతా ఉంటాను. నాకు వస్తే నాకే సిగ్గుగా ఉంది. ఇక్కడ మీ డైరెక్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు ఫస్ట్ ఫిలం కాదండి చేసింది, మీ ఫస్ట్ ఫిలం అంటే నేను షాక్ అయిపోయాను యాక్చువల్లీ. ఉపేంద్ర చూసి నేను ఫస్ట్ ఫిలం చేశాను, ఒక చిన్నది, ఒక ఏమంటే లర్నింగ్ టైప్లో చేశాను. కాదు కాదు మీరు మెచ్యూర్డ్గా అది ఏంటది ఆ స్క్రీన్ ప్లే ఏంటి నేను చూసి ఇది ఫస్ట్ ఫిలం ఇది అని అంత షాక్ అయ్యాను. రియల్గా హ్యాట్స్ ఆఫ్, రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఇంకా నెక్స్ట్ ఫిలం ఏమో చేస్తున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్. రామ్ చరణ్ గారితో పెట్టండి. తర్వాత ఇక్కడ బేబీ లాగా కాదు, మీ డైలాగ్కి ఇంత మీట్ చేస్తారు, ఇంత క్రేజ్ అంటే ఏంటి సార్? మీ డైరెక్టర్ వచ్చి నన్ను కలిసారు, ఒకసారి మీట్ చేశాను. సూపర్ సార్. ఆ ఫిలము రియల్గా మీరు అంత అది ఎలా థాట్ వచ్చిందో ఆ డైరెక్టర్కి మీకు, అది ఎప్పుడో ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు? ఓ హిందీలో. ఓ సూపర్ 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 అండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరందరూ. తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ ఉండే అన్న ఇవే ఫ్యాన్స్ అంటారు మిమ్మల్ని, అది ఏమంటే ఏమన్నారు లేదు, ఎప్పుడో చేసింది 25 years బ్యాక్ చేసింది. ఒక్కొక్క సీన్ను ఇక్కడ పెట్టుకొని నన్ను ఆదరిస్తారు. నేను కష్టపడతా ఉంటే కొన్నిసారి అనిపిస్తుంది చాలు రెస్ట్ తీసుకుంటాము, ఎంత అని చేస్తామని ఇంట్లోనే చెప్తారు. బట్ మళ్ళీ క్యాగ్లో ఇది వస్తే మళ్ళీ లేచి తీసుకుంటారు. మీకు ఆ థ్యాంక్స్ చెప్పాలి. మీతో ఆ యూనిక్నెస్ ఉంది, మీతో ఆ గ్రేట్నెస్ ఉంది. అలా ఏంటి థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. తర్వాత మీ ఇంటర్వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత ఈ ఫిలిం గురించి చెప్పాలంటే యూఐని ఫస్ట్ స్టార్ట్ చేసినట్లు నేను శ్రీకాంత్ గారు మాట్లాడాము ఈ ఫిలిం గురించి. శ్రీకాంత్ గారు, కేపీ శ్రీకాంత్ అని ఆయన పెద్ద ప్రొడ్యూసర్, అక్కడ చాలా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఆయన సార్ లేదు సార్ మీకు తెలీదు, మీరు డైరెక్షన్ చేస్తారు అంటే ఆఫ్టర్ 9 years సార్ దీనికి నేను ఒక టీంనే తీసుకొని వస్తానని లహరి నవీన్ని తీసుకొని వచ్చారు. వేణు గారు, మన చంద్రు గారు, బ్యాక్ ఒకరు ఉన్నారు సైలెంట్గా ఉంటారు, మనోహర్ అని. వాళ్ళు 50 years ఆ లెగసీ ఉంది లహరి అనే ఒక సంస్థకి. మీకు అన్నీ తెలుసు, అదే చెప్పారు కదా చిరంజీవి గారు సాధించి అలాంటి అప్పటి నుంచి ఒక మ్యూజిక్ని ఒక ఇలాంటి కమర్షియల్గా ప్రజెంట్ చేయొచ్చు అని ఫస్ట్ సంస్థ అనుకుంటాను. వీళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయ్యింది ఇది ఇలా 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 అనుకున్నది ఇలా ఇలా చేసేసారు అందరూ. దీన్ని సెట్స్ అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఒక ఇది ఏమంటే ఒక మీరు కొత్త రకంగా ఒక ఫిలం చూస్తారు, అది మీరు రెగ్యులర్ ఫిలం చూసేలాగా ఉండదు. ఇది ఫస్టే ఒక చెప్తున్నాను, తర్వాత ఏంట్రా ఇది ఇలా ఉంది అనుకోదండి. ఇది కొంచెం ఒక ఇమాజినరీ వరల్డ్ లాగా ఉంటుంది ఒకటి. దానికి ఆర్ట్ డైరెక్షన్ ఒక సెటిల్ వేయాలంటే మనకు ఒక శివకుమార్ అని వచ్చారు, మీకు అన్నీ తెలుసు, కేజీఎఫ్ అని చేసిన ఆర్ట్ డైరెక్టర్, వెరీ ఆర్టిస్టిక్ మైండ్. అతను వచ్చి నేను ఇక్కడ నేనేమి తీసుకున్నానని చెప్తున్నాను అంతే, నేను ఇచ్చింది ఏం కాదు ఇది, నేను ఎంత తీసుకున్నానంటే ఆయన గుడ్ రిసీవర్ అంతే. ఇలాంటి ప్రొడ్యూసర్లు అంత సపోర్ట్ చేశారు. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్, కెమెరామెన్ వేణు నచ్చుకోలేని చాలామంది ఉన్నారు. తర్వాత ఫైట్ మాస్టర్ రవివర్మ, థ్రిల్లర్ మంచు, చేతన్ డిసోజా, వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు. తర్వాత ఈ బ్యూటీ క్వీన్ వచ్చింది, వచ్చి ఏదో ఫస్ట్ ఫిలము మీరు పెద్ద డైరెక్టర్ అని చెప్పి కెమెరా అంటే నన్నే భయపడిసింది. టప్ప 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 డ్యాన్స్ ఆడి అంత ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేశారు మీరు, ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు. యూ డిజర్వ్ మోర్ యాక్చువల్లీ. ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు మీరు. తర్వాత రాంబాబు గారు
చాలా ఇది నేను లిరిక్ రాయాలా అంటే ఎంత కష్టం అంటే అది ట్రోల్ సాంగ్ రాసేది మీరు చేసిన ట్రోల్స్ దాంట్లో మనము మనకి కావాల్సింది లిప్సింగ్ చేసి రాయాలి. నేను చాలా ఇబ్బంది పెట్టాను ఆయనకి ఫోన్ చేసేది, సార్ ఇది ఓకేనా సార్ 5 minutes ఉండండి సార్, పట 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 ఇస్తా పోయారు. అన్ని సాంగ్స్ చాలా బ్రహ్మాండంగా రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను చెప్పాలి. తర్వాత ఇంకా పార్థసారథి గారు ఈ టోటల్ ఫిలింని ఒక డైరెక్టర్గా చూస్తున్నారా ఏమంటే ఇక్కడ నేను ఫిలిం చూస్తే నేను ఫైనల్లో మిక్సింగ్లో చూస్తే నాకే కన్ఫ్యూజ్ అయింది ఏది ఒరిజినల్ వర్షన్ ఇది కన్నడనా తెలుగునా తమిళ అని. అంత నాతో వర్క్ చేసిన అంత అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ అంత సపోర్టివ్గా అంత డైరెక్టర్గా ఈ ఫిలింని చేశారు.